బ్యాక్ టు బంజారా అఫీషియల్ 2313 ఛానల్కి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అస్సలు చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి 204 సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు. అంతమంది నా కోసం సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడైతే రేపు ఫెస్టివల్కి మా ఇంట్లో నేను ఎలాగా అన్నీ డెకరేట్ చేసుకుంటాను, పూజ ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. ఇది వచ్చి కొంచెం ఒక చిన్న చేంజింగ్ అన్నమాట. ఉగాది వీడియో చూసారు కదా, దానికి కూడా మంచి సపోర్ట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అనమాట. చాలామంది నాకు ఉగాది శుభాకాంక్షలు అయితే చెప్పారు. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలీదు. ఈ వీడియో అయితే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది. ఉగాది రోజు మా ఇంట్లో ఒక కొత్త వస్తువు అనేది వస్తుంది. నేను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చెప్పాను కూడా. ఏంటో ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది నా సబ్స్క్రైబర్లకి. తెలియని వాళ్ళైతే ఆ వీడియో అయితే చూసేయండి. ముందైతే నేను ఈవినింగ్ నుంచి మా ఇల్లుని నేను ఎలా క్లీన్ చేసుకుంటున్నాను, ఎలా ఫెస్టివల్ చేస్తాను, అసలు శ్రీరామనవమికి మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఏం వస్తువు తీసుకొస్తున్నాము అనేది చూపించబోతున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వర్క్ అయితే చూడండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక పని చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ముందుగా అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను, అవి అయితే తీసి ఆరేసానండి. ఆరేసిన తర్వాత మొత్తం ఇల్లు అవన్నీ ఊడ్చి ఫాస్ట్గా పని అయితే చేసేసుకుందాం అనుకున్నానండి. ఇంకా ఊడ్చి ఇంకా అలాగా బయటకు అనేది వెళ్ళానండి. ఇంకా అక్కడ అమ్మమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు కనిపించారు. సరే ఒక 2 మాటలు మాట్లాడేసి ఇంట్లోకి వచ్చేద్దాం అనుకున్నాను. 2 మాటలు కాస్త 10 మాటలు అయిపోయింది, 10 మాటలు కాస్త ఇంకా 100 మాటలు అయిపోయినాయి. ఇంకా అక్కడే టైం అంతా అయిపోయిందండి. 5:30కి బయటికి వెళ్తే 7:30కి లోపలికి అయితే వచ్చానండి. అంత డీప్ డిస్కషన్ అయితే చేసి నా పని అంతా నేను అలా ఆపుకున్నాను. మీరు కూడా అంతేనా? అలాగా మాటల్లో పడితే పనులు మర్చిపోతారు. ఇక 5-6 గంటల పని అయిపోవాల్సిన పనిని నేను రాత్రి 9 వరకు అయితే చేశాను. ఈ మధ్య నేను వెయిట్ లాస్ చేస్తున్నానని చెప్పాను కదండి వీడియోలో. వెయిట్ లాస్ చేద్దామని సిన్సియర్గా ఒక 1 మంత్ అయితే చేశానండి. చేసిన 1 మంత్కి మంచిగానే 3 కిలోస్ అయితే తగ్గాను. ఆ తర్వాత నుంచి అయితే నా వల్ల అస్సలు అవ్వట్లేదండి వెయిట్ లాస్ అవ్వడానికి. నాకు ఇష్టమైన ఫుడ్ అనేది అప్పుడే వస్తుంది. రేపటి నుంచి చేద్దామని అలా అయిపోతుందండి. ఇంకా నేను ఈ శ్రీరామనవమి తర్వాత నుంచి అయితే సిన్సియర్గా డైట్ అయితే ప్లాన్ చేసుకొని వెయిట్ లాస్ అయితే అవుదాం అనుకుంటున్నాను. వెయిట్ లాస్ అనే లోపలే నా ఫేవరెట్ ఫుడ్ ఎవరో ఒకళ్ళు ఇవ్వడము, లేకపోతే మా హస్బెండ్ తాగడం అయ్యి నా డైట్ అయితే మొత్తం స్పాయిల్ అయిపోతుందండి. ఇక మా పాప కూడా ఎగ్జామ్స్ చదువుకోనంటే తను అస్సలు మాట వినకుండా ఇంకా తను కూడా ఆడుకుంటుంది. ఇక ఊపర్ మీటింగ్లు అన్నీ అయిపోయిన తర్వాత 7:30కి అయితే ఇంట్లోకి వచ్చానండి. వచ్చి ఇంకప్పుడైతే అంట్లన్నీ తీసి తోముదామని బయట వేసుకుంటున్నాను. గిన్నెలు అవన్నీ అయితే తోమేశానండి. నేను తోమే టైంకి కొంచెం చీకటిగా అనిపించింది. ఇక అవి ఎందుకులే తోమేది చూపించడం అని అయితే చూపించలేదు. ఇప్పుడు టైం వచ్చి 8:30 ఏమవుతుంది. ఇలాంటివి ఇంట్లో నేను ప్రిపేర్ చేస్తూ డైట్లో ఉండమంటే ఇంకెక్కడ నేను ఉంటానండి. అవి నన్ను జాలిగా చూసి తినవా, మమ్మల్ని టేస్ట్ చేయవా అని అడిగినట్టు అనిపిస్తుందండి. ఇక నేను వాళ్ళ బాధ చూడలేక నేనైతే తినేస్తాను. అలా ఏదో ఒక రకంగా రోజు నా డైట్ అయితే అలా స్పాయిల్ అయిపోతూ ఉంటుంది. ఈసారి శ్రీరామనవమి తర్వాత నుంచి ఎట్లయినా కష్టపడి 3 మంత్స్ నా ఫుడ్ అనేది ఆపుకొని నేను డైట్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయానండి. 3 మంత్స్లో 20 kgs అయితే తగ్గుదామని చెప్పి ఫిక్స్ అయ్యాను. మీ మీద అయితే ప్రామిస్ చేస్తున్నాను, డెఫినెట్గా తగ్గైతే చూపిస్తాను. జూలై కల్లా నేను తగ్గిపోతానండి, ఏమో చెప్పలేనండి. ఈకైతే ఎగ్ రోల్ అయితే చేశానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. రెసిపీ మీకు కావాలి అని అంటే కామెంట్ చేయండి. కామెంట్ ఎందుకులే, ఇప్పుడు చెప్పేస్తానండి. ముందుగా అయితే ఆమ్లెట్లో చపాతీని నిన్న అయితే వీడియో ఎండ్ చేసేసాను కదండి. ఇదైతే శ్రీరామనవమి రోజు అనమాట. మార్నింగే లేచి ఇంకా పొంగల్ అవి చేశాను. పెద్దగా ఐటమ్స్ ఏం చేయలేదండి. చెప్పాను కదా, ఒక చిన్న వస్తువు తీసుకురావడానికి బయటకు వెళ్తున్నామని చెప్పి.
నేను మా పాప మా వారు అయితే రెడీ అయిపోయాము, పూజ కూడా చేసేసుకున్నాము. ఇంకా పెద్దగా ఐటమ్స్ అయితే ఏం చేయలేదు, జస్ట్ పొంగల్ చేసుకొని పానకం చేసుకున్నాను, ఒక కొబ్బరికాయ కొట్టుకున్నానండి. సింపుల్గా అయితే చేసేసుకున్నాము. ఇప్పుడైతే ఆ వస్తువు తీసుకురావడానికి అయితే నేను మా హస్బెండ్ మా పాప విజయవాడ అయితే వెళ్తున్నాము. ఏం కొంటున్నాము, ఏం తీసుకొస్తున్నాము చూసేయండి, ఓకేనా? పదండి వెళ్ళిపోదాం. చూడ్డానికి చాలా అందంగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా, వెదర్ కూడా మీకు చల్లగా అనిపిస్తున్నట్టుంది కదా, కానీ అస్సలు లేదండి, చాలా వేడిగా ఉంది, చాలా అంటే చాలా వేడిగా ఉంది. అంత ఎండలో మా పాపను తీసుకొని వెళ్ళడం చాలా రిస్క్ అనిపించింది. ఆల్రెడీ తనకి ఎండ దెబ్బ తగిలి ఫీవర్ వచ్చింది కదండి, మళ్ళీ తీసుకెళ్తే ఇంకెక్కడ ఏమవుతుందని ఇంట్లో అయితే ఉండమన్నాము. తనైతే మా మాట అస్సలు వినట్లేదండి. అదే అండి ఏసీ తీసుకోవడానికి వెళ్తున్నాము, చెప్పాను కదా ఉగాది వీడియోలో. నేను సర్ప్రైజ్ అన్నాను కానీ నేను సర్ప్రైజ్ అయితే అస్సలు చేయలేను. ఇక ఒక్కసారి సోనా విజన్కి వెళ్ళామండి ఏసీ తీసుకుందామని. ఇంత జర్నీ చేసి సోనా విజన్లో ఒక్కసారి డోర్ తీసుకుని లోపలికి వెళ్తే చాలా చల్లగా ఉంది, అసలు ఎంత హాయిగా అనిపించిందండి, ప్రాణం లేచి వచ్చింది. ఇంకా వెళ్ళంగానే వాళ్ళు శ్రీరామనవమి సందర్భంగా పానకం అయితే ఇచ్చారు. ఆ చల్లటి పానకం తాగేసి ఇంకా సోనా విజన్లో ఎల్ఈడిలో అన్నిట్లో ఒకేసారి బొమ్మలు అయితే వచ్చాయి, చాలా బాగా అనిపించింది, అది చూశాను. ఇంతకుముందు నేను ఇలాంటి షోరూంలోనే వర్క్ చేసేదాన్ని, అవి సేల్ చేయడం అనమాట, వాటి డెమోస్ చెప్పి. ఇప్పుడైతే నేను ఆ వర్క్ అయితే చేయట్లేదండి. ఇంకా ఐడిఎఫ్సిలో అయితే మేము ఏసీ అయితే కొన్నాము. ఆ అన్నయ్య అయితే మా ఆయన ఫ్రెండ్ అనమాట, తనైతే మాకు ఇప్పించారు, అప్రూవల్ ఇప్పించారు. ఇంతకుముందు నేను తీసుకుందాం అనుకున్నప్పుడు దాన్ని ఒకసారి ట్రై చేయించామండి. నా పేరు మీద అయితే సివిల్ లేదు, రాదేమో అని చాలా టెన్షన్ పడ్డాము. ఎలాగోలా అన్నయ్య అయితే మాకు హెల్ప్ చేసి మాకు అయితే అప్రూవల్ ఇప్పించి ఏసీ అయితే ఇప్పించారండి. ఇంకా మా ఆయన అయితే ఏసీ తీసుకోగానే పండగ రోజే తీసుకెళ్ళిపోదాం అనుకున్నాము. వాళ్ళు అయితే నెక్స్ట్ డే డెలివరీ చేస్తా అన్నారు. లేదు మేము ఇవాళ తీసుకెళ్ళాలి అంటే 1200 అయితే ఆటో కిరాయి చెప్పారు. ఇంకా మా హస్బెండ్ వెళ్ళి బయట ఆటో మాట్లాడారు 500కి. ఇక తీసుకొని ఇంటికి వెళ్ళేవాండి. ఇంకా మా ఊర్లో గుళ్ళో శ్రీరామనవమి సందర్భంగా భోజనాలు అయితే పెడుతుంటే మేము అక్కడ దిగిపోయాము. మా ఆయన ఇంటికాడ ఏసీ దింపేసి ఆయన కూడా వచ్చారు. ఇక వీళ్ళందరూ కనిపించే వాళ్ళందరూ మా చుట్టాలన్నమాట, ఒక రకంగా నా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు. ఇక వాళ్ళతో కలిసి భోజనం చేసేసి ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చి హాయిగా పడుకున్నాం కాసేపు. తర్వాత వీడియో కూడా కంటిన్యూగా చూడండి. ఇదేనండి మేము తీసుకున్న ఏసీ, ఇంకా అన్బాక్సింగ్ చేయలేదు, రేపు మార్నింగ్ అయితే వస్తారు. ఏసీ అయితే తీసేసుకున్నామండి, అదే చిన్న వస్తువు అన్నాను కదా, ఏసీ అయితే కొన్నామండి. ఏం ఏసీ కొన్నాను ఏంటి అనేది నేను రేపు మార్నింగ్ అయితే బిగిస్తారు. బిగించిన తర్వాత నేనైతే చూపించి అప్పుడు చెప్తాను ఎంత కొన్నాము, ఎంత పడింది అని చెప్పేసి. ఏసీ అయితే ఇంటికి తీసుకొచ్చేసామండి. ఎండలో వెళ్ళాం కదండి బాబోయ్, చాలా ఎండ అండి. అక్కడ నుంచి రాగానే ఇంకా మా ఊరి గుడిలో అయితే ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా భోజనాలు అయితే పెడితే అక్కడైతే తినేసి ఇంటికి వచ్చి కొంచెం సేపు అయితే పడుకున్నామండి. ఆ తర్వాత అయితే నేను మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేశాను. రేపు అయితే ఆ ఏసీని అయితే తీసేస్తారు, అది తీసి ఇదైతే ఫిట్ చేస్తారు. అస్సలు నిద్ర పట్టట్లేదండి, బాగా అలవాటు అయిపోయింది, ఏసీ లేకుండా ఉండలేకపోతున్నాము. 3 days అయిపోయింది అది వర్క్ చేయక. ఏంటో సడన్గా రన్నింగ్లో ఉంటూనే ఆగిపోయింది, ఎందుకో నాకు కూడా తెలియలేదు. అందుకోసం ఇంకా అయినా ఎప్పటి నుంచో కొత్తది తీసుకోవాలని ఉండింది, కొంచెం బడ్జెట్ చూసుకొని తీసుకుందాం అనుకున్నాను. ఇంకా అది అయ్యిందనమాట సెట్. అది కూడా పండగ రోజు శ్రీరామనవమి రోజు అయితే కొత్తగా ఒకటైతే కొనుక్కున్నాము, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా పండగ అయితే చాలా బాగా చేసుకున్నామండి శ్రీరామనవమి. ఈరోజు మొత్తం ఫుల్ హ్యాపీ ఉన్నాను. ఈ వీడియో అయితే నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తానో కూడా తెలియదు, ఓకేనా? నేను రేపు మార్నింగ్ అయితే ఇది టెక్నీషియన్ వస్తారు కదా ఏసీ ఫిట్ చేయడానికి, అప్పుడైతే మళ్ళీ ఈ వీడియోని స్టార్ట్ చేస్తాను. 3 daysది వ్లాగ్ అనమాట ఇది. సగం 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 కట్ చేస్తూ పెడుతున్నాను. తర్వాత రేపుది కొంచెం ఒక బిట్ అయితే తీసి ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తాను, ఓకేనా?
ఫైనల్గా అయితే ఏసీ ఫిట్టింగ్ చేసే టెక్నీషియన్ అయితే వచ్చేసారు. షోరూమ్ వాళ్ళు అయితే సాటర్డే వస్తారని చెప్పారు. అయ్యో ఇంకా 2 రోజులు ఎలా పడుకోవాలి ఈ ఉబ్బలో అనుకున్నాను. ఫైనల్గా అయితే ఆయన ఏసీ తీసుకొచ్చిన నెక్స్ట్ డే మార్నింగే అయితే వచ్చేసారు 6కి. ఇక మనశ్శాంతిగా అనిపించింది. అమ్మయ్య ఈరోజు నైట్ ప్రశాంతంగా పడుకోవచ్చు అనుకున్నానండి. ఫైనల్గా ఫిట్టింగ్ అయితే ఇలా చేశారు. చూసారు కదండి మా శ్రీరామనవమి. అలాగే మేము శ్రీరామనవమి రోజు మా ఇంట్లో ఏసీ అయితే కొన్నాము. ఎప్పుడో కొందాం అనుకున్నాము, కాకపోతే పండగ రోజు తీసుకుంటే మంచి జరుగుతుంది అని చెప్పి ఒక చిన్న సెంటిమెంట్ అనమాట. ఏసీ ప్రైజ్ ఏ కంపెనీ తీసుకున్నామో చెప్తానని చెప్పాను కదా. ఏసీ అయితే లాయిడ్ తీసుకున్నామండి. లాయిడ్ 5 స్టార్ 1.5 టన్ అయితే తీసుకున్నాము. 5 స్టార్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే పవర్ సేవింగ్ ఉంటుంది, అందుకోసం తీసుకున్నాము. యాక్చువల్లీ మేము వెళ్ళింది 3 స్టార్కే, కాకపోతే మళ్ళీ తీసుకోం కదండి, అందుకే బడ్జెట్ ఎక్కువైనా సరే 5 స్టారే తీసుకున్నాము. మాకు ఏసీ ప్రైస్ అయితే 41,000 పడింది, ఈఎంఐలోనే, క్యాష్ అయితే కాదు. ఫిట్టింగ్కి అయితే వాళ్ళు 1000 రూపీస్ తీసుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ పెట్టాలి కాబట్టి, అదే రోప్తో ఎక్కి అలా పెట్టాలి అని అంటే మాత్రం ఇంకా ప్రైస్ వేరే ఉంటుంది. షోరూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈఎంఐ చేయడానికి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అనమాట. అలాగే మా ఏసీ ఫిట్టింగ్కి వచ్చింది కూడా మా ఆయన ఫ్రెండే. అలాగే మాకు ఒక 200 అయితే డిస్కౌంట్ ఇచ్చారనమాట. ఇదండి ఈ వ్లాగ్ అయితే. ఇది ఎప్పుడో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, చాలా డిలే అయిపోయింది. నేను ఒక చిన్న వర్క్ అయితే వెళ్తున్నాను. ఏం వర్క్ వెళ్తున్నాను ఏంటి అనేది మీకు త్వరలో చెప్తాను. అలాగే కొంతమంది కూరగాయల షాప్ ఏమైపోయింది అని చెప్పి కామెంట్ పెడుతున్నారు. కూరగాయల షాప్ అయితే తీసేసామండి, కొంచెం లాస్ వచ్చింది. ఫ్యూచర్లో మళ్ళీ మంచి బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి మా ఇల్లు జరగడానికి నేను ఒక చిన్న వర్క్ అయితే వెళ్తున్నాను. ఏ వర్క్ వెళ్తున్నాను ఏంటి అనేది నేను కంపల్సరీ చూపిస్తాను, ఓకేనా? నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.